నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా పార్టీ మారిన తర్వాత ఇంకా ఒక అస్త్రం ఉంది చూసారా సార్? ఏది? ప్రాంతీయవాదం. ఆ అస్త్రాన్ని ఆంధ్రోళ్ళు. ఆంధ్రోలు ఎప్పటికప్పుడు వాడతానే ఉన్నారండి. ఆ! రీసెంట్‌గా మీరు చూసినట్టయితే మళ్ళీ ఆ అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చి అసలు రాజధాని లేదు. హ్మ్. హ్మ్. అని చెప్పేసి ఇంకా రకరకాలు వాళ్ళ ఇష్టం. అంతే. హ్మ్. హ్మ్. అసలు దీని తప్పు ఒక రకంగా ఇక్కడ తప్పు అనుకోకూడదండి. అవును. రాజధాని లేకపోవటం అనేది అక్కడ చేసుకున్న వాళ్ళ తప్పేగా. ఖచ్చితంగా కదా! హ్మ్. ఇప్పుడు హ్మ్. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి హ్మ్. రాజకీయ చాణక్యుల్లాంటాడు. చంద్రబాబు నాయుడు గారిది ఒక స్టైల్ అయితే, ఈయనదొక స్టైల్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనేటువంటి పాలిసీ ఆయనది. మొట్టమొదట ఏమీ లేకుండా మా నిధులు, నియామకాలు, నీళ్లు అన్నీ దోచుకెళ్ళిపోతున్నారని ఆంధ్ర ద్వేషం మీద పుట్టినటువంటి పార్టీనే బీఆర్ఎస్. అప్పటి టీఆర్ఎస్. ఏమన్నారు? మొత్తం దోచుకెళ్ళిపోయారు ఆంధ్ర వాళ్ళన్నారు. రాష్ట్రం విభజన జరిగింది. మినిమమ్ కామన్ సెన్స్ క్వెషన్ ఏంటంటే, దోచుకోబడినటువంటి రాష్ట్రం ధనిక రాష్ట్రం అవుతుందా? దోచేసినటువంటి రాష్ట్రం ధనిక రాష్ట్రం అవుతుందా? వాళ్ళందరూ ఏముంది? తెలంగాణని దోచేశారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ధనిక రాష్ట్రం ఏదైంది? తెలంగాణ. పేద రాష్ట్రం ఏదైంది లోటు బడ్జెట్టు? ఆంధ్ర. సో, వాళ్ళ వాదనలోనే డొల్లతనం ఉంది. తెచ్చినటువంటి ఆస్తులమ్మి తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ ఆంధ్ర వాళ్ళు అమాయకంగా తీసుకొచ్చి హైదరాబాద్‌లో పెట్టి ఉట్టి చేతులతోటి వెళ్ళిపోయారు. ఇది ధనిక రాష్ట్రమైంది, అది పేద రాష్ట్రమైంది. ఓకే. అధికారంలోకి వచ్చేసారు. తెలంగాణ బాపు అనిపించుకోవాలనుకున్నాడు. ఆ టైటిల్ కోసం పోరాడాడు. రకరకాలు జరిగింది అయిపోయింది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను నేను రాగానే అధికారంలోకి రానన్నటువంటి వ్యక్తి రాగానే నాలిక మడతబెట్టి అందరూ దళితులు నన్నే కోరుకుంటున్నారు. మీరు అనుభవం ఉన్నోళ్ళు పాలించండి అని చెప్పి మొదలుపెట్టినటువంటి పాలన 2018 నాటికి జనానికి అసహ్యం వేసింది. ఒక మాటలో చెప్పాలంటే. ఈ దొరతనం, వీళ్ళు చేసేటువంటి దోపిడీలు, వ్యవహారాలు చూసిన తర్వాత. చాలా సర్వేలు మొదటి నుంచి వీళ్ళు ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది చెప్తూనే ఉన్నారు. కానీ, ఆ రోజున గూడా మళ్ళీ ఇతన్ని సంజీవినిలాగా బతికిచ్చింది ఆ తెలంగాణ వాదమే. దానికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ పోటీ చేస్తూ కాంగ్రెస్ వైపు చూసారు ఈయన. అక్కడ బీజేపీ వస్తుందో రాదో అనేటువంటి అనుమానంతోటి కాంగ్రెస్ తోటి ఈయన లోపాయికారిగా ఏదో చేయటంతోటి అంది వచ్చిన అవకాశం మళ్ళీ పుచ్చుకున్నాడు ఈయన. చూసారా మళ్ళీ ఆంధ్రోళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళిద్దరు గనక కలిసొస్తే కాంగ్రెస్సును, తెలుగుదేశం మళ్ళీ ఆంధ్ర పాలన వస్తుంది, చంద్రబాబు నాయుడు పాలన వస్తుంది, పెత్తనం వస్తుంది అనేటప్పటికి తిరగబడిపోయింది. మొట్టమొదట తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చినప్పుడు నీకు 60 సీట్లు, 64 సీట్లు బొటాబొటి మెజారిటీ ఇచ్చినాళ్ళు, రెండోసారి నువ్వు ఈ అస్త్రం ప్రయోగించగానే 88 సీట్లు ఇచ్చారు నీకు. అలాగా అంది వచ్చిన ప్రతిసారి ఆంధ్రోళ్ళు, ఆంధ్రోళ్ళు, ఆంధ్రోళ్ళు అనేటువంటిది చేయటం అది సహజంగానే అతనికి అస్త్రంలాగా తయారైంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వెళ్ళిపోయి తట్టాబుట్టా సర్దుకొని తెలివిగా చంద్రబాబు నాయుడిని ఓటుకు నోటుకనే కేసులో ఇరికిచ్చేసి మన చెప్పు చేతల్లో ఉంటాడులే అనుకుంటే ఆయన అక్కడికి వెళ్ళిపోయి ప్రపంచ స్థాయిని తలదన్నేటువంటి అమరావతి అని ఒక కార్యక్రమం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మళ్ళీ ఈయనకి భయం పట్టుకుంది. అది తన రాష్ట్రం కోసం తను ఇది చేయటమే అనుకోండి, దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. అమరావతి అనేది వస్తే బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ అనేటువంటిది దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎలా ఇచ్చేయాలి అనేటువంటి కుయుక్తులు పన్నటం మొదలుపెట్టాడు. ఆయనకి అంది వచ్చిన అవకాశంలాగా మనకి కొత్త బిచ్చగాడిలాగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చి రావడంతోటి చక్కగా ఒకళ్ళకొకళ్ళు శాలువాలు కప్పుకున్నారు. ఈయన ఇంటికొచ్చి భోంచేశాడు. చేయగానే మర్యాదగా ఈయన అడగగానే మనకి రావాల్సినటువంటి మన సెక్రటరియట్‌లో ఉన్న వాటాని చక్కగా బంగారు పళ్ళెంలో పెట్టి ఆయనకి ఇచ్చేసాడు. కానీ మనకి రావాల్సిన వాటాలో ఏ ఒక్కటి ఒక రూపాయి కూడా తీసుకోలేదు. ఈయన గురువయ్యాడు, ఆయన శిష్యుడయ్యాడు. అమరావతి రాజధానిని నాశనం చేయటంలో, దాని అభివృద్ధిని అడ్డుకోవటంలో కేసీఆర్ గారు పోషించినటువంటి పాత్ర గణనీయంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్‌ని రక్షించుకోవటానికి. 3 రాజధానులని పేరు పెట్టి ఒక్క రాజధాని ఇప్పుడు వాళ్ళు అన్నారని మనం బాధపడటం లేదు కదా! అర్థం లేదు కదా! అంటానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఆంధ్ర పాలకులే కదా! ఒక్క రాజధాని కూడా 10 సంవత్సరాల తర్వాత లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డిదే కదా! కొంచెం 2 ఏళ్ళు కొన్ని నిధులు ఇస్తే అమరావతి పూర్తయిపోయేది కదా! వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారు? ఇక్కడ ఎకరం అమ్మితే మీ దగ్గర 20 ఎకరాలు వస్తుందంట. రోడ్డు బాగుంటే అది తెలంగాణ. రోడ్డు గుంతలొచ్చినియి అంటే అది ఆంధ్ర. ఎన్ని రకాల మాటలు మాట్లాడారండి. సో, వీటన్నిటికి అవకాశం ఇచ్చిందెవరు? మనవాళ్ళే. అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పాలకులే. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందాక మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే,
ఆల్మోస్ట్ జీవోత్సవం లాగా అయిపోయింది బీఆర్ఎస్. తను ఎవరినైతే గొప్ప నాయకులు అని చెప్పేసి అన్ని పార్టీల నుంచి తెచ్చుకున్నారో అందరూ పక్క చూపులు చూసి ఎటోళ్ళు అటు పారిపోతున్నారు. ఎలక్షన్‌లో సిటీ బలంతో సిటీలో కాస్త నువ్వు డెవలప్ చేసావు కాబట్టి అన్ని సీట్లు తెచ్చుకోవడం వలన 39 సీట్లు ఇప్పుడు 38 అయినాయి. 38 సీట్లతో ఆగి 37, 38%, 36, 37 ఉంది శాతం. అన్ని ఓట్లు తెచ్చుకున్న నువ్వు 6 నెలలు తిరగకుండానే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి 20% లోపు పడిపోయింది. ఏది నాయకులు పోయినా తప్పు లేదు, ఇబ్బంది లేదు. నాయకులు తయారవుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సీట్లు 11 వచ్చినా 40% ఓట్లు ఉన్నాయి. నాయకులు పోయినా పర్వాలేదు. ఆయన కనుక నిలబడితే మళ్ళీ తయారయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నీకు ఓటర్లే జారిపోతున్నారే. తెలంగాణ వచ్చినప్పటి నుంచి నీకు వెన్నుముకలా నిలిచినటువంటి వాళ్ళు ఈ 6 నెలల్లోనే దాదాపు 16 నుంచి 18% అవతలకి వెళ్ళిపోయారు. అంటే నీ కూసాలు కదిలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ తనకి సంజీవన్లాగా ఇప్పటికప్పుడు పనిచేస్తుంది ఏదైతే ఉందో అదే మళ్ళీ ప్రాంతీయవాదాన్ని, అదే ఆంధ్రోళ్ళని తిట్టడం అనేటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఆ రాగం మళ్ళీ ఎత్తుకుంది. అంటే ఇక్కడ ఇంకొక యాంగిల్ చూడొచ్చండి. అంటే కాంగ్రెస్ని ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఆపాలంటే కాంగ్రెస్కి ఏదో ఒకటి అడ్డు కల్పించాలి. అవును. ఇలాంటివి తీసుకుంటే కాంగ్రెస్కి అడ్డు కల్పించిన దానికి చాలా చూశారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు? చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పనిచేస్తాడు. రేవంత్ రెడ్డి వస్తే చంద్రబాబు నాయుడు పాలిచ్చినట్టే. ఇవన్నీ అంటగట్టారు కదా. కాకపోతే రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి కొరుకుడు వాడిని కొయ్యలాగా తయారయ్యాడు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కానీ తర్వాత అంజి గారు ఇందాక నేను అన్నట్టు మీరు నాయకుల్ని ఏమన్నానండి, నాయకుల్ని ఏమన్నా చేయండి, మీకు ప్రజలు ముఖ్యం. 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వ్యతిరేకం అంటే ఉవ్వెత్తున లేసేవాళ్ళు, వాళ్ళ వీళ్ళని సంబంధం లేకుండా. ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు కవిత గారు అరెస్ట్ తీసుకోండి, తెలంగాణ జాగృతి అని చెప్పేసి బోల్డ్ కార్యక్రమాలు చేసింది. లక్షలాది మందిని వాళ్ళు బతుకమ్మ వీటితోటి చాలా కార్యక్రమాలు చేశారు. మొన్న అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది? ఎంతమంది వచ్చారు మిమ్మల్ని మీ ఇంటి దగ్గరికి? పట్టుమని అంతా కలిపి 50 మంది లేరు. ఏది మొన్న రీసెంట్గా ఓడిపోయిన చీఫ్ మినిస్టర్ గారి కూతుర్ని అరెస్ట్ చేస్తే 100 మంది లేరు. ఎందుకు ఆయన కింద పడినప్పుడు కూడా ఎవరు వెళ్ళారు? ఎక్కువ మంది లేరు. కరెక్ట్. కాబట్టి ఏంటంటే నువ్వు ఆ రోజున ఉద్యమ కాలంలో ఆంధ్రోళ్ళు అంటే ఆ ఇంపాక్ట్ వేరు. కానీ 10 ఏళ్ళు నువ్వు పాలించిన తర్వాత ఇవాళ మళ్ళీ ఆంధ్రోళ్ళు వచ్చారంటే అయిపోయింది ఆ సెంటిమెంట్. మీ రాష్ట్రం వచ్చింది, మీ నిధులు మీకు వచ్చినాయి. ధనిక రాష్ట్రం 18,000 కోట్ల రూపాయలు 16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని 6 లక్షలు 7 లక్షల కోట్లు అప్పులో ముంచేసేసి ఇవాళకి కూడా ఆంధ్రాలో లాగానే 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి మీరు వచ్చారు. ఇది మీరు చేసుకున్నటువంటి పాలన 10 సంవత్సరాల్లో ఆంధ్ర వాళ్ళని తరిమేసి. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు అన్నటువంటి సెంటిమెంట్ మళ్ళీ పనిచేసే అవకాశం. కానీ ఇక్కడ సెంటిమెంట్ కూడా లేదు కదండి. పేరు కూడా మారింది. తెలంగాణ అనేది లేదు కదా. లేదు కదా, అదే తీశారు. ఇప్పుడు వచ్చిన చావు అదే. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే మాట్లాడేదేమో జాతీయ రాజకీయం అంటాడు, చేసే రాజకీయం అంతానేమో ప్రాంతీయ రాజకీయం చేస్తున్నారు. అది జనానికి నచ్చట్లా. నువ్వు అసలు నీ పేరులో నుంచే తెలంగాణ తీసేసినాక ఇంకా తెలంగాణకు నువ్వు ఎలా బ్రాండ్ అంబాసిడర్వి? చాలే పక్కన కూర్చొని మొన్న తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా తీర్పుని శిరోధార్యంగా వహించి శిరసా వహించి ఉన్నటువంటి క్యాడర్లో ఆత్మస్థైర్యాన్ని నింపి లీడర్లను తయారు చేసుకో. అది నీ ముందున్నటువంటి కర్తవ్యం. నీకు అనేకమైనటువంటి చిక్కులు రాబోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి అనేకమైన కేసులు, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు చూడండి, కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, పర్వాలేదు. కేటీఆర్ ఎక్కడైనా కనపడుతున్నాడా? ప్రోయాక్టివ్గా ఉండాలి. ఇలాంటి టైంలో కార్యకర్తలకు మనోస్థైర్యం నింపాలి. అక్కడొక మీటింగ్ ఇక్కడొక మీటింగ్ తప్పితే ప్రజలు లేరు. కాబట్టి ఇలా సెంటిమెంట్ని రెచ్చగొట్టడం వలన ఊరికే మీకు టైం వేస్ట్ తప్పితే వేరే